నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రాణా ప్రతాప్. మనకు కాంగ్రెస్ పార్టీలో చాలా మంది యువ ఎమ్మెల్యేలు ఉన్నారు. కానీ ఈ యువ ఎమ్మెల్యే చాలా ప్రత్యేకం. ఎంత ప్రత్యేకం అంటే రీసెంట్ గా ఎల్బీ స్టేడియం లో జరిగిన కాంగ్రెస్ బూత్ స్థాయి మీటింగ్ లో రేవంత్ రెడ్డి, తెలంగాణ సీఎం అయిన రేవంత్ రెడ్డి వచ్చి ఏఐసిసి ప్రెసిడెంట్ ఖర్గే ముందు వచ్చి తనను పిలిచి అండ్ ఇంట్రడ్యూస్ చేసి 2 నిమిషాలు తన గురించి మాట్లాడడం జరిగింది. సో ఇది ఇంత ప్రత్యేకం అంటే రేవంత్ రెడ్డికి ఎందుకు అంత సన్నిహిత్యం? ఎవరా ఎమ్మెల్యే? ఏ కాన్స్టిట్యున్సీకి చెందిన ఎమ్మెల్యే? వారే ఖానాపూర్ కాన్స్టిట్యున్సీకి చెందిన ఎమ్మెల్యే వెడమ బుజ్జు గారు. సార్ నమస్తే. నమస్తేనా, ఎట్లున్నా అన్న? అంత బాగానా? అంత హ్యాపీ. ఎందుకంటే ఆదిలాబాద్ తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఎందుకు అంత వెనకబడి ఉంది అన్న? వాస్తవంగా అక్కడ ఎమ్మెల్యేస్ అందరూ కూడా కనీసం కేసీఆర్ దగ్గర ఎవరు కూడా మాట్లాడే పరిస్థితి లేదు. కేసీఆర్ దగ్గర మినిస్టర్లకు అపాయింట్మెంట్ దొరకకపోతుండే. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఇచ్చినా తప్ప తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఆ ప్రాంతంలో ఏది కూడా కాలే. నేను ఉద్యమాలు ఆ ప్రాంతంలో చాలా ఉద్యమాలు చేసిన, విద్యార్థి ఉద్యమాలు. ఆ ప్రాంతంలో గిరిజన విషయాల కోసం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా పాదయాత్రలు కావచ్చు, అదేవిధంగా బస్ యాత్ర కార్యక్రమాలు చేసిన. విశ్వవిద్యాలయం ఇచ్చుంటే కనీసం ఆ ప్రాంతంలో చాలా మందికి ఉపాధి దొరుకుతుండే. ఆ ప్రాంతంలో విద్యార్థులందరూ కూడా సుదూర ప్రాంతాలు వెళ్లకుండా మంచిగా చదువుకుంటుండే. మరి ఆ ప్రాంతంలో కూడా ఎమ్మెల్యేలు కనీసం దాన్ని మాట్లాడే అవకాశం లేదు. 2014లో కుమ్రమీం జోడే గారి దగ్గర కేసీఆర్ వచ్చినప్పుడు నేను పాదయాత్రకు వెళ్లి రిప్రజెంటేషన్ చేస్తే ఉట్నూరు కేంద్రంగా యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని చెప్పినట్టు కేసీఆర్ మరి ఆ మాట మార్చి కనీసం ఎమ్మెల్యేలు పోయి ఆ ప్రాంతాన్ని డెవలప్మెంట్ చేద్దామనే ఆలోచన మాట్లాడే వాళ్ళకి ఆలోచన ఉన్నప్పటికీ కూడా కేసీఆర్ అపాయింట్మెంట్ ఇచ్చేవాడు కాడు. ఆ రకంగా ఆదిలాబాద్ జిల్లా పూర్తి స్థాయిలో విస్మరించారు. కాబట్టి విద్య, వైద్య, వ్యవసాయం అన్ని రకాలుగా వెనుకబడి ఉంది ప్రాంతం. సో ఇప్పుడు మీరు ఎమ్మెల్యేగా ఎలాంటి పనులు చేస్తారు అక్కడ? ఆ ప్రాంతానికి, నా నియోజకవర్గానికి అయితే తప్పకుండా కడెం ప్రాజెక్ట్ గురించి మీ అందరికి తెలుసు, 2 సార్లు తెగడానికి అయింది. అవును. దానికి సంబంధించిన ప్రపోజల్ సారి 2 తారీఖు నాడు నా ప్రాంతానికి గౌరవ ముఖ్యమంత్రి రాబోతున్నారు. నేను ఆల్రెడీ ఇప్పటికే మాకు కావాల్సిన అవన్నీ కూడా మేము ప్రపోజల్స్ తయారు చేయడం అనేది జరిగింది. సదర్మట్ కెనాల్ తో పాటు, సదర్మట్ కెనాల్ ఆ రోజులో వైఎస్ రాజశేఖర్ ప్రారంభించిన కెనాల్, ఇప్పటి వరకు కూడా దాని యొక్క పనులు కూడా పూర్తి చేయలేదు. మేడంపల్లిలో కట్టాల్సిన కెనాల్ ఈ రోజు ఆ ప్రాంత ఎమ్మెల్యే నిర్లక్ష్యం వల్ల అది పొన్కల్కు అంటే వేరే నియోజకవర్గానికి వెళ్ళడం అనేది జరిగింది. సరే, వేరే నియోజకవర్గం తీసుకెళ్లారు. అక్కడ నుంచి 7 కిలోమీటర్ల వరకు కెనాల్ నిర్మాణం చేపట్టాలి. అదేవిధంగా కడెం ప్రాజెక్ట్ ఏదైతుందో దాన్ని రీడిజైన్ చేయాలి. సరే, రీడిజైన్ చేయాలని మాకు 2 సంవత్సరాలు టైం పడుతుంది కావచ్చు, కానీ దాని యొక్క మరమ్మతులు కావచ్చు, దానికి ఎలక్ట్రిసిటీ సంబంధించిన ఎలాంటి టైం లేదు. కాబట్టి ఇమీడియట్లీ క్రాప్ హాలిడే కూడా ప్రకటించడం జరిగింది. తప్పకుండా కడెం ప్రాజెక్టు మరమ్మతులు ఇదే సీఎం గారి మీటింగ్ లో మేమైతే అనౌన్స్మెంట్ చేస్తారని అనుకుంటున్నాం. దాంతోపాటు ఆ ప్రాంతంలో గంగపూర్ బ్రిడ్జ్, పసుపుల బ్రిడ్జ్, అదేవిధంగా చాలా గ్రామాలకు రోడ్ సౌకర్యాలు లేవు. టైగర్ జోన్ తోటి చాలా గ్రామాలకు ఇది ఉంది, రోడ్ సౌకర్యాలు కల్పించాలి. అదేవిధంగా ఉట్నూరు కేంద్రంగా మరి నర్సింగ్ కళాశాల కావచ్చు, అదేవిధంగా మిగతా ఏవైతే కళాశాలకు అవసరం ఉందో ఆ ప్రాంతంలో కళాశాల ఏర్పాటు చేయాలి. యూనివర్సిటీ కంపల్సరీ, ప్రైవేట్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తారా, ఏదో రకంగా మన ప్రాంతంలో యూనివర్సిటీ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. దానికి ఒక పట్టుదలగా మేము చేస్తున్నాం. అదేవిధంగా వైద్యపరంగా ఉట్నూరులో మదర్ చైల్డ్ హాస్పిటల్ గతంలో శాంక్షన్ అయి ఉండే. గౌరవ మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు దాన్ని మా ప్రాంతం ఏర్పాటు చేసి దాన్ని క్యాన్సిల్ చేసిండ్రు. తప్పకుండా దాన్ని మళ్ళీ ఏర్పాటు చేసే విధంగా, ఎందుకంటే ఆ ప్రాంతంలో కంపల్సరీ అవసరం. అదేవిధంగా ఆదిలాబాద్ కేంద్రంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి 100 కోట్లు కేటాయించి నిర్మించారు, కానీ ఇనాగ్రేషన్ చేశారు, కానీ డాక్టర్లు లేరు. అట్లాంటి ప్రధానమైన అంశాలు ఏవైతున్నాయో వాటి మీద ఫోకస్ పెట్టడం అనేది జరుగుతుంది. అదేవిధంగా కుప్టి ప్రాజెక్ట్ కావచ్చు, అదేవిధంగా పెనుగంగా ఏదైతే చనక కొరాచ కావచ్చు, ఏవైతున్నాయో వాటన్నిటి కూడా సీఎం గారికి పూర్తి స్థాయి నివేదికలు పంపడం అనేది జరిగింది. తప్పకుండా 2వ తారీఖు మీటింగ్ కొన్ని అయితే అనౌన్స్మెంట్ చేస్తారని మాకు ఒక నమ్మకం అయితే ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం సార్. సో చూసారుగా, ఇది మన వెడమ బుజ్జు గారు చెప్తున్న వర్షన్ ఏంటంటే, నేను ఒక ఆదివాసీ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిగా అండ్ ప్రజల మంచిగా, ఎందుకంటే నిరంతరం 24/7 కూడా ప్రజల్లోనే ఉంటారు, ప్రజల కోసమే పనిచేస్తా అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సో రేపు మరొక ఇంటర్వ్యూ మీ ముందుంటాం. అప్పటివరకు చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ.